ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే పబ్స్, హౌస్ పార్టీస్ ఇలా ఏదో ఒక ప్లానింగ్ నడుస్తూనే ఉంటుంది. అప్పట్లో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వర్ సో సింపుల్. ఏం హడావిడి లేకపోయినా కానీ చాలా బాగుండేది. 31st రాగానే క్లాస్ మొత్తం డబ్బులు వేసుకుని రిబ్బన్స్ కొనుక్కొని డెకరేట్ చేసుకునేవాళ్ళం. సాయంత్రానికి అమ్మతో కలిసి ఇంటి ముందు ముగ్గుల కోసం కలర్స్ కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళేవాళ్ళం. పనిలో పని అమ్మను బతిమాలి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవడం. స్ట్రీట్ మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ కలర్ఫుల్ ముగ్గులతో భలేగా ఉండేది. అప్పుడే క్రిస్మస్ అయి ఉంటుందేమో. క్రిస్మస్ స్టార్స్తో స్ట్రీట్ మొత్తం వెలిగిపోతూ ఉండేది. పిల్లలంతా లైటింగ్లో ఆడుకోవడం, మన వీధిలో ఎవరింటి ముందు పెద్ద ముగ్గులు ఉన్నాయో చూసి రావడం, ఇంటికి వచ్చి టీవీ ముందు సెటిల్ అయ్యి ఛానల్స్ టెలికాస్ట్ చేసే న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చూడటం, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్పెషల్ షో, ఏదైనా అవార్డ్ ప్రోగ్రామ్స్ అవి చూస్తూ నైట్ 12 అవ్వగానే ఇంట్లో ఉన్న అందరం క్లాప్స్ కొట్టి ముందే తెచ్చిపెట్టుకున్న బెంగళూరు అయ్యంగార్ బేకరీ కేక్ కట్ చేసి విష్ చేసుకుని నిద్రపోయేవాళ్ళు. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళొచ్చి ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ గ్రీటింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, క్లాస్లో బోర్డు మీద పెద్ద పెద్ద లెటర్స్లో న్యూ ఇయర్ అని రాయడం, ఇంకా డేట్ రాస్తూ మర్చిపోయి ఓల్డ్ ఇయర్ వేయడం, మళ్ళీ అరేంజ్ చేసి కొత్తది రాయడం. ఈరోజు ఏం చేస్తే అది ఇయర్ మొత్తం చేస్తామని నమ్మడం. ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ లేకపోయినా ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేసేవాళ్ళం. లైఫ్ చాలా బాగుండేది. అప్పట్లో కేబుల్ టీవీ, ఇంటర్నెట్, వాట్సాప్, ఫోన్లు ఏం లేవు, కానీ ఒకరికొకరు ఉండేవారు.